హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ 10th క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామ్ సంబంధించి మనకి పేపర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామందికైతే డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ ప్రస్తుతం మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 మార్క్స్ 6 అయితే రాయవలసి ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ఇవ్వగానే ఒక 5-10 మినిట్స్ అయితే చదవండి. దానివల్ల ఏంటంటే మీకు కొద్దిగా అనాలిసిస్ అయితే వస్తది. సో, ఏమి రాయగలరు, ఎంతవరకు రాయగలరు అని చెప్పి మీకొక ఐడియా అయితే ఉంటుంది. సో, దాని ద్వారా ఏంటంటే మీరు మార్క్స్ అనేవైతే ఈజీగా స్కోర్ గెయిన్ చేయగలుగుతారు. అండ్ అలాగే మ్యాథ్స్ సంబంధించి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ బాగా చేయండి. సో, చాలామంది ఏంటంటే ప్రాక్టీస్ అయితే చేయరు. సో, ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం మీకు మార్క్స్ అనేవైతే రావండి. ఇక్కడ మనకి మ్యాథ్స్ చూడగానే కొంచెం కాంప్లెక్స్‌గానే ఉంటుంది. బట్ సమ్ చూడగానే ఓహ్! ఎంతైనా ఈజీగానే అనిపిస్తది. బట్ ఎప్పుడైతే మీరు బుక్ మీద పెన్ పెడతారో అప్పుడు అర్థమవుతది. ఓకే. ఈజీ కాదు, కొద్దిగా క్యాలిక్యులేషన్ చేయవలసింది అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అవుతారు. సో, అలా ఉండకుండా ఉండాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. సో, ప్రాక్టీస్ చేయండి. సో, ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి ఎగ్జామ్ అయితే రాయగలుగుతారు. సో, మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో నుంచి ఒక ఏదో సమ్ తీసుకొని సో, ఈ సపోజ్ ఈ సమ్ ఉంది. సో, సమ్ సంబంధించి సో, మీరు ఆన్సర్ చూడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసుకోండి. అంటే ఆన్సర్ రాయండి. కరెక్ట్‌గా వస్తే మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టు. లేదంటే మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అవ్వండి, తప్పు లేదు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్‌లో మీకైతే ఎవరు హెల్ప్ చేయలేరు. సో, మీరు మీ యొక్క ఎగ్జామ్ మీరే రాసుకోవాలి కాబట్టి మీరే ప్రిపేర్ అవ్వాలి. సో, కష్టం, ఫలితం మొత్తం మీదే. సో, ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ అవుతే మాత్రం మీకు ఈజీగా మార్క్స్ అనేవైతే వస్తాయి ఫ్రెండ్స్. ఇలాంటి షూర్ షార్ట్ క్వెషన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్‌లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని క్లిక్ చేసి మన పేజ్‌ని ఫాలో అవ్వి ఏపీ ఆర్ టీఎస్ 10th ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్‌స్టంట్‌గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.